లూసిన్ అనే ఒక పెద్ద కంపెనీ సీఈఓని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అతనికి తినడం అంటే చాలా ఇష్టం. అందువల్ల అతను రకరకాల హోటల్కి వెళ్ళి రకరకాల టెస్టులు చేస్తూ ఉంటాడు. అలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఇప్పటి వరకు అతని మనసుకు నచ్చిన వంటకం ఏ హోటల్లో కూడా దొరకదు. లూసిన్కి ఏదైనా హోటల్లో ఫుడ్ కొంచెం నచ్చినా ఆ హోటల్ని కొనేసి తన సొంతం చేసుకుంటాడు. అలా ఒకరోజు తన ఇష్టంగా ఫుడ్ తింటూ ఉంటాడు. తర్వాత లూసిన్ మేనేజర్ సార్, మీరు తినడానికి కేటాయించే సమయంలో మనం ఇంకో హోటల్ కొనవచ్చని అంటాడు. మేనేజర్ మాటలకి చాలా కోపం వస్తుంది. మేనేజర్తో నాకు తిండికి మించింది ఏదీ లేదని చెప్పి ఆ తప్పును చేసినందుకు మేనేజర్ని కంపెనీ నుంచి తొలగిస్తాడు. తర్వాత లూసిన్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఉండగా అతనికి పార్కింగ్లో ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆమె తన కారు మీద స్క్రాచ్ చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి పేరు సిగ్నన్. నిజానికి సిగ్నన్ ఫ్రెండ్ తనని సెకండ్ ఫ్లోర్లో Q7 ఆడి కారు మీద స్క్రాచెస్ చేయమని చెప్తుంది. ఎందుకంటే అది ఆమె బాయ్ ఫ్రెండ్ది. అతను మోసం చేసినందుకు అలా చేయమని చెప్పి ఉంటుంది. అయితే కారు ఆమె బాయ్ ఫ్రెండ్ది కాదు. అందువల్ల లూసిన్ని క్షమాపణ కోరుకుంటుంది. తర్వాత దీన్ని బాగు చేస్తానని కూడా చెప్తుంది. కానీ ఆమె దాన్ని బాగు చేయదు. కానీ మళ్ళీ దాని మీద స్క్రాచ్ చేసి హార్ట్ సింబల్ వేస్తుంది. అది చూసి లూసిన్కి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సిగ్నన్ తన ఫ్రెండ్ మరియు పెంపుడు కుక్కతో కలిసి ఒక అపార్ట్మెంట్లో నివసిస్తూ ఉంటుంది. ఆమె 5 స్టార్ హోటల్లో చెఫ్. ఈమె చేసిన డిష్లు ఎవ్వరికీ నచ్చవు. ఎందుకంటే ఆమె కేవలం ట్రెడిషనల్ మాత్రమే తయారు చేస్తుంది. అయితే సిగ్నన్ చాలా రోజుల నుంచి హోటల్ మేనేజర్ని లవ్ చేస్తుంది. మేనేజర్ కూడా చాలా రోజుల నుంచి ఆమెతో డేట్లో ఉంటాడు. అయితే ఈరోజు ఆమె వాళ్ళ రిలేషన్ ఇంకా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు మేనేజర్, నాకు ఇలాంటి ఎముకల గూడు లాంటి అమ్మాయిలంటే ఇష్టం ఉండదు, నాకు బాగా బొద్దుగా ఉండే అమ్మాయిలంటే ఇష్టమని చెప్తారు. సిగ్నన్కి అతని మాటలు చాలా బాధ అనిపిస్తుంది. ఇంకొక వైపు లూసిన్ సిగ్నల్ పనిచేస్తున్న హోటల్కి వస్తాడు. హోటల్లో అందరికీ లూసిన్ అండ్ పెద్ద కంపెనీ సీఈఓ అని వాళ్ళ హోటల్ కొనడానికి వచ్చారని తెలుస్తుంది. వాళ్ళు అతన్ని ఇంప్రెస్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తారు. తర్వాత లూసిన్ సీఈఓతో కలిసి హోటల్ గదిని చెక్ చేస్తాడు. తర్వాత వాళ్ళ హోటల్లో తయారు చేసిన ఫేమస్ డిష్ని సర్వ్ చేస్తారు. అయితే అవి లూసిన్కి కొంచెం కూడా నచ్చవు. అతను వెంటనే ఆ వంటకాల మీద ఉమ్మేస్తాడు. తర్వాత ఒకదాని తర్వాత ఒక వంటకం తెచ్చి లూసిన్కి వడ్డిస్తారు. కానీ అతనికి ఏ వంటకం కూడా నచ్చదు. తర్వాత మేనేజర్ సిగ్నన్ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఏదైనా ట్రెడిషనల్ డిష్ చేయగలవని అడుగుతాడు. సీనియర్ చెఫ్ తన సలాడ్ కూడా సరిగ్గా చేయలేదని అంటాడు. సిగ్నన్ అక్కడ చేసిన ఒక కొత్త డిష్ను తయారు చేయడం మొదలు పెడుతుంది. అయితే ఆమె ఎవరి కోసం ఆ డిష్ తయారు చేసిందో ఆమె కూడా తెలీదు. అయితే ఆ డిష్ టేస్ట్ చేసిన వెంటనే లూస్ టర్న్ అయిపోతాడు. అందులో అన్ని రకాల టేస్ట్లు తెలుస్తూ ఉంటాయి. అందువల్ల లొట్టలు వేసుకుని మరీ తింటూ ఉంటాడు. సో ఆ హోటల్ స్టాఫ్ అందరూ తన మేనేజర్తో, ఈరోజు ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేయి, నేను ఈరోజు ఇక్కడే ఉంటాను, ఇక్కడే తింటానని చెప్తాడు. కానీ ఈరోజు సిగ్నన్ చాలా బాధలో ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఆమెకి బ్రేకప్ అయిపోయింది. తర్వాత ఆమె హోటల్ టెర్రస్ పైకి ఎక్కి డ్రింక్ చేసి కింద పడిపోతుంది. ఆమె పడిపోయిన శబ్దం లూసిన్కి అక్కడికి వచ్చి, నువ్వు నా బాల్కనీలో ఏం చేస్తున్నావు, ఇప్పుడు నేను పోలీసులకు కాల్ చేసి చెప్తానని అంటాడు. సిగ్నల్ మత్తులో ఉండడం వల్ల లూసిన్ని మేనేజర్ అనుకొని అతను కాళ్ళు పట్టుకొని, నువ్వు నన్ను ఎందుకు రిజెక్ట్ చేశావు, నేనంత బ్యాడ్గా ఉన్నానా అని అక్కడే నిద్రపోతుంది. తర్వాత లూసిన్ ఒక సూట్ కేసులో పెట్టి లిఫ్ట్లో వదిలేస్తాడు. హోటల్ వర్కర్స్ సిగ్నల్ చూసి సూట్ కేసు చూసి లూసిన్ ఆమె పట్ల మిస్బిహేవ్ చేస్తున్నట్టు భావించి అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. పోలీసులు అరెస్ట్ చేస్తారు. తర్వాత లూసిన్ని అసిస్టెంట్ సిగ్నల్ ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చి లూసిన్కి బెయిల్ ఇప్పిస్తారు. సిగ్నల్ ఫ్రెండ్ జరిగిన దానికి లూసిన్ క్షమాపణ చెప్తుంది. తర్వాత లూసిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు సిగ్నల్ చెట్టు మీద ఇరుక్కున్న ఒక పిల్లవాడు గొడుగు తీయడానికి చెట్టెక్కుతుంది. అయితే అక్కడ తేనెటీగలుంటాయి. గొడుగు లాగడం వల్ల అక్కడ ఉన్న తేనెటీగలన్నీ కూడా వాళ్ళ మీద దాడి చేస్తాయి. అప్పుడు పిల్లలందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే అటువైపుగా వెళుతున్న లూసిన్ మీద కూడా దాడి చేస్తాయి. అయితే తేనెటీగలన్నీ కూడా లూసిన్ మొహమంతా కురికేస్తాయి. అందువల్ల సిగ్నల్ మరొకసారి క్షమాపణ అడుగుతుంది. అప్పుడు లూసిన్కి ఆమెకు ఒక వాచ్ ఇవ్వమని అసిస్టెంట్కి చెప్తారు. దాని సిగ్నల్ ద్వారా లూసిన్ దగ్గరలో ఉంటే నాకు తెలిసిపోతుంది, అప్పుడు ఈమె నుంచి బయటపడవచ్చని చెప్తాడు. ఇప్పటికే అతను ఫిదా అయిపోయి తింటున్న వంటకాలు సిగ్నల్ చేసిందన్న విషయం అప్పటి వరకు తెలియదు. అలాగే సిగ్నల్ వంటలకి ఫిదా అయిన వ్యక్తి లూసిన్ అనే విషయం ఆమెకు కూడా తెలియదు. తర్వాత లూసిన్ ఎంత సమయమో అంత హోటల్లోనే గడుపుతూ ఉంటాడు. కొత్త వంటలు రుచులు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. తర్వాత హోటల్ మేనేజర్ సిగ్నల్ని ఇలా అడుగుతాడు, ఇప్పుడు నాకు లావుగా ఉన్న అమ్మాయిలంటే ఇష్టం లేదు, ఇప్పుడు నేను జిమ్కి వెళ్తున్నాను, ఒకసారి నా చెస్ట్ చూడు, ఈరోజు రాత్రి నా రూమ్కి వస్తావని అడుగుతాడు.
అప్పుడు బాగా తన్ని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత సిగ్నల్ తన ఫ్రెండ్తో ఈ మధ్య ఎక్కువ పని చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మా హోటల్కి కాబోయే కొత్త ఓనర్కి కొత్త వంటకాలు చేసి పెట్టి ఇంప్రెస్ చేయాలి అని అనుకుంటున్నాను. అప్పుడు ఆయన నన్ను హోటల్కి సీనియర్ చెఫ్ చేస్తాడని అంటుంది. తర్వాత రోజు కొంతమంది రిపోర్టర్లు లూజిన్ ఇంటర్వ్యూ తెలుసుకోవడానికి వస్తారు. అప్పుడు సిగ్నల్ లూజిని చూస్తుంది. ఇప్పటి వరకు వంటలు చేసింది హోటల్ కొనడానికి వచ్చిన లూజిన్ అని ఆమెకి ఇప్పుడు అర్థమవుతుంది. అందువల్ల ఆమె ఈరోజు తయారు చేసిన డిషెస్లో కారం ఎక్కువగా వేస్తుంది. ఆ వంటలు తిన్న తర్వాత లూజిన్ కళ్ళలో నీళ్లు వస్తాయి. అయినా కూడా తింటూనే ఉంటాడు. టేస్ట్ చూసి తినకుండా ఉండలేకపోతాడు. లాస్ట్లో ఆమె లూజిన్ ఫేవరెట్ పదార్థాలు వేసి ఒక స్పెషల్ డిష్ తయారు చేస్తుంది. అది చాలా టేస్టీగా ఉంటుంది. అది తిన్న తర్వాత లూజిన్ చెఫ్ను కలవాలని నిర్ణయించుకుంటాడు. అయితే సిగ్నల్ ముందుకు వెళ్ళడానికి నిరాకరిస్తుంది. అందువల్ల స్వయంగా కిచెన్లోకి వెళ్తాడు. కానీ ఆమె ఎదురు పడకుండా అక్కడి నుంచి పారిపోతుంది. ఎందుకంటే ఒకవేళ అతను సిగ్నల్ చూస్తే ఆమెను పనిలో నుంచి తీసేస్తాడేమో అని. ఆ తర్వాత లూజిన్ వాష్రూమ్లోకి వెళ్తాడు. అక్కడ ఒక స్పూన్ కింద పడిపోయి ఉంటుంది. దాన్ని ఎవరో తీసుకుంటాడు. అప్పుడు లూజిన్ ఒక దొంగ అనుకుని డోర్ వేసి అక్కడే దాక్కుంటాడు. సిగ్నల్ లూజిన్ అని వెళ్ళిపోయాడేమో అనుకుని బాత్రూమ్ నుంచి బయటకు వస్తుంది. ఆమె పారిపోతూ ఉండగా లూజిన్ని పట్టుకుంటాడు. నువ్వు నన్ను ఫాలో చేస్తూ ఇక్కడి వరకు వస్తున్నావా? అయినా నువ్వు నా దగ్గర ఉన్న వాచ్ ఎందుకు మోగలేదని అంటాడు. సిగ్నల్ వాచ్లో బ్యాటరీ అయిపోయిందేమని చెప్తుంది. ఈలోగా అక్కడికి ఒక వ్యక్తి రావడం వల్ల సిగ్నల్ అక్కడి నుంచి పారిపోతుంది. అయితే టాయిలెట్లో ఉన్న హోటల్ డ్రెస్ చూసి ఇప్పటి వరకు తన కోసం డిష్ చేసింది సిగ్ననే అని తనకు అర్థమవుతుంది. తర్వాత రోజు సిగ్నల్ డ్యూటీకి రాగానే ఆమెను కలవడానికి లూజిన్ కిచెన్లోకి వెళ్తాడు. ఆమెతో నువ్వు ఇప్పటి వరకు నా విషయంలో చేసింది కోఇన్సిడెన్స్ అనుకుంటున్నాను. అప్పుడు ఆమె కూడా నేను ఏది కూడా ఇప్పటి వరకు చేసింది ఉద్దేశపూర్వకంగా చేయలేదని క్యూట్గా చెప్తుంది. నేను కావాలని చేయలేదని చెప్తుంది. అయితే లూజిన్ను కేక్ చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత లూజిన్ ప్రశాంతంగా కేక్ తింటూ ఉండగా లూజిన్ ఫాదర్ కాల్ చేసి ఇంకా నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు, రేట్ ఫైనల్ చేసి వేరే హోటల్కి వెళ్ళని అంటాడు. లూజిన్ ఫాదర్ మాటలు విన్న తర్వాత చాలా నిరాశపడతాడు. ఎందుకంటే సిగ్నల్ చేసే డిష్లు తింటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. తర్వాత లూజిన్ హోటల్కి కాల్ చేసి ఆర్డర్ ఇస్తాడు. అయితే సిగ్నల్ డ్యూటీకి రాలేదని తెలుస్తుంది. అందువల్ల లూజిన్ వంటలు సరుకులు తీసుకుని సిగ్నల్ ఇంటికి వెళ్ళిపోతాడు. అతను లోపలికి వెళ్ళగానే ఆమె ఫ్లాట్ చూస్తే షాక్ అయిపోతాడు. ఎందుకంటే సిగ్నల్ తన ఫ్లాట్లో గందరగోళంగా మార్చేసి ఉంటుంది. లూజిన్ సోఫాలో ఉన్న సామాన్లు పక్కన నెట్టి అక్కడే కూర్చుంటాడు. ఈరోజు ఎండ్రకాయ వండమని తెచ్చిస్తాడు. అతను ముందు చైర్ వేసుకుని కూర్చుంటూ ఉండగా నేను ఒక్కడనే తింటాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి నీ పని చూసుకొని చెప్తాడు. తర్వాత సిగ్నల్ కిచెన్లోకి వెళ్ళి తింటుంది. అప్పుడు ఈమె ఫ్రెండ్స్తో ఇంట్లో వాళ్ళతో కలిసి భోజనం చేయరా అని అడుగుతుంది. లూజిన్ నీకు స్నానం చేయడం ఎలాగైతే పర్సనల్లో నాకు భోజనం చేయడం కూడా అలాగే పర్సనల్ అంటాడు. కొంచెం సేపు తిన్న తర్వాత సిగ్నల్ వచ్చి చూస్తే లూజిన్ అక్కడే నిద్రపోయి ఉంటాడు. తర్వాత రోజు అతను నిద్రలేచేసరికి రాత్రి అక్కడే నిద్ర పట్టేసిందని అర్థమవుతుంది. లూజిన్ సిగ్నల్ని వెతుక్కుంటూ ఆమె గదిలోకి వెళ్తాడు. ఆమె ఇంకా నిద్రపోతూ ఉంటుంది. అలా ప్రతిరోజు అతను వంటలు సరుకులు తీసుకుని సిగ్నల్ ఇంటికి వెళుతూ ఉంటాడు. ఆమెతో వంటలు చేయించుకుని తిని అక్కడే నిద్రపోతాడు. అలా చాలా రోజులు గడిచిపోతాయి. ప్రతిరోజు కూడా ఆమె లూజిన్ కోసం కొత్త కొత్త వంటలు చేసి పెడుతూ ఉంటుంది. అదే సమయంలో అసిస్టెంట్ సిగ్నల్ ఫ్రెండ్స్తో కలిసి డేట్ చేస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉంటే ఒకరోజు చాలా వర్షం పడుతుంది. అప్పుడే సిగ్నల్ వర్షానికి ఇల్లు కారుతూ ఉంటుంది. చేసేదేమీ లేక ఇద్దరు కూడా ఒకే గొడుగు దగ్గర కూర్చుని ఉంటారు. ఇలా ఇద్దరు ఒకరి కంపెనీ ఒకరు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తర్వాత లూజిన్ ఇంటికి సిగ్నల్ రాడు. అందువల్ల ఆమె తర్వాత రోజు తన ఫ్రెండ్తో కలిసి మిస్టర్ లూజిన్ ఇంటికి వెళ్తుంది. లూజిన్ అసిస్టెంట్ ఫ్రెండ్తో కలిసి రావడం వల్ల ఆమెను లోపలికి రానివ్వరు. అయితే లూజిన్ను కలవడానికి అంగీకరించకపోవడంతో ఆమె అతను తోసేసి లోపలికి పారిపోతుంది. ఆమె లూజిన్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక అమ్మాయి లూజిన్కి భోజనం వడ్డిస్తూ ఉంటుంది. సిగ్నల్ ఏమి ఎవరు అని లూజిన్ అడుగుతుంది. లూజిన్ నా పర్సనల్ సేఫ్ లింగు అని చెప్తాడు. లింగు నేను 7 సంవత్సరాలుగా పర్సనల్ చెఫ్గా ఉంటున్నానని చెప్తుంది. అప్పుడు లూజిన్ తన పని మీద బయటికి వెళ్ళినందున నీ దగ్గర ఫుడ్ తినడానికి వచ్చానని అంటాడు. సిగ్నల్కి కోపం వస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె ఆ తర్వాత హోటల్లో వర్క్ చేస్తూ ఉండగా లూజిన్ పర్సనల్ చెఫ్ వచ్చి నువ్వు ఇక్కడ ఎన్నాళ్ళుగా పనిచేస్తున్నావు అని అడుగుతుంది. సిగ్నల్ 5 ఇయర్స్ నుంచి చేస్తున్నానని చెప్తుంది. అప్పుడు నువ్వు నాకంటే జూనియర్వి, లూజిన్కి నీ వంట నచ్చింది కాబట్టి నువ్వు కూడా నాతో పాటు వచ్చి పని చెయ్యు, వారంలో 5 రోజులు వీకెండ్లో నువ్వు నేను కలిసి వంట చేద్దామని చెప్పి లూజిన్కి ఏ రోజు ఏం తింటాడో ఒక లిస్టు ప్రిపేర్ చేసి ఆమెకి ఇచ్చి వెళ్తుంది. అయితే సిగ్నల్ ఆ లిస్టుని చింపేస్తుంది. కోపంతో కేకలు
పెడుతుంది. ఎందుకంటే నేను తప్ప ఇంకెవరూ వంట చేసి అతనికి పెట్టకూడదని భావిస్తుంది. తర్వాత రోజు మేనేజర్ కిచెన్లోకి వచ్చి చెప్పాను కదా, మీరందరూ వంట చేయడం ఆపేయండి. లూజిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మన హోటల్ అండర్లోకి తీసుకుంది. వాళ్ళకి మనకంటే మంచి చెఫ్స్ కావాలి కాబట్టి అందరినీ పని నుంచి తీసేస్తారని చెప్తారు. ఈలోగా లూజిన్ అక్కడికి వస్తాడు. సిగ్నన్ తన వస్తువులన్నీ తీసుకోవడానికి స్టాఫ్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. లూజిన్ కూడా అక్కడికి వెళ్తాడు. అప్పుడే సిగ్నన్ మీరందరినీ పనిలో నుంచి తీసేస్తారని అడుగుతుంది. అవును, నేను హోటల్ని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాను. అయితే నిన్ను నా పర్సనల్ చెఫ్గా అపాయింట్ చేసుకోవాలని అనుకుంటున్నానని అంటాడు. అప్పుడు ఆమె, వీరిద్దరూ వంట ఒకేసారి తినలేరు. ఎవరో ఒకరి వంట మాత్రమే తినగలరు. మీరు మాలో ఒకరిని మాత్రమే ఎంచుకోవాలి. అయినా మేము మీ ఇంటర్నేషనల్ హోటల్లో పనిచేయడానికి సరిపోతామని అంటుంది. అంతేకాకుండా మీరు అందరినీ ఎలా అయితే పనిలో నుంచి తీసేశారని అడుగుతుంది. లూజిన్, నేను నీలా ఆలోచించలేను. ఉన్నవారిని తీసేసి మంచిగా పని చేస్తావని అపాయింట్మెంట్ చేయడమే నా పని చెప్తాడు. నేను సరిగ్గా పని రాని వాళ్ళని పెట్టుకుని నా బిజినెస్ నేను దెబ్బ తీసుకోలేను అని అంటాడు. సిగ్నన్, నీలాంటి వాడి దగ్గర పని చేయలేను. నువ్వు మనిషివి కాదు, జంతువు అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. సిగ్నన్ చాలా బాధపడుతూ ఉంటుంది. మరొక వైపు లూజిన్ కూడా సిగ్నన్ బాగా గుర్తుకు వస్తుంది. తర్వాత అతను లండన్కి వెళ్ళిపోతాడు. ఈ విషయం సిగ్నన్కి తెలియగానే ఆమె తన ఫ్రెండ్ ముందు చాలా ఏడుస్తూ ఉంటుంది. నేను ఆయన పట్ల చాలా తప్పుగా ప్రవర్తించాను. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. నేను ఆయన్ని ఎంతగానో ఇష్టపడుతున్నాను. నాకు కూడా తనంటే ఎంతో ఇష్టం ఉందో చెప్పలేను. తన గురించి ఆలోచించి పిచ్చిదాన్ని అయ్యేలా ఉన్నానని అంటుంది. ఇంకోవైపు లూజిన్ లండన్కి చేరుకుంటాడు. అక్కడ లింగ్ భోజనం వడ్డిస్తూ ఉంటుంది. తినమని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు తన ఫాదర్తో మాట్లాడుతూ ఉంటాడు. తన ఫాదర్, సన్లైలో ఏం జరిగింది, మనసు వరకే పని రానివ్వద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను అని అంటాడు. తర్వాత లూజిన్, డాడ్, మనిద్దరం కలిసి కూర్చుని తిని ఎన్ని రోజులైంది, పదండి కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంటాడు. బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నప్పుడు లూజిన్ తన ఫాదర్ని, మీరు ఎప్పుడైనా ఎవరినైనా లవ్ చేశారని అడుగుతాడు. అప్పుడు లూజిన్ ఫాదర్, నేను మీ అమ్మని ఎక్కువగా ప్రేమించాను, ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. తర్వాత లూజిన్ అసిస్టెంట్కి కాల్ చేసి, మనం న్యూయార్క్కి వెళ్ళడానికి ముందు సంజయ్కి వెళ్ళాలి అంటాడు. ఇంకొక వైపు సిగ్నన్ తన పెంపుడు కుక్కతో రోడ్డు మీద తిరుగుతూ ఉంటుంది. సరిగ్గా అదే టైంలో వాచ్ మోగుతుంది. వెంటనే ఆమెకు లూజిన్ కారు కనిపిస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఆమె మార్కెట్లో వెళ్ళి దాక్కుంటుంది. లూజిన్ వెతుక్కుంటూ అక్కడికి వెళ్తాడు. అక్కడ అతని కుక్క కనిపిస్తుంది. లూజిన్, కుక్కతో నీకు ఇష్టమైన ఫుడ్ తినిపిస్తాను, ఆమె ఎక్కడ ఉందో చెప్తోని అంటే ఆమె ఒక గదిలో లాక్ చేసుకుని ఉంటుంది. లూజిన్ దగ్గరికి వెళ్ళి, డోర్ ఓపెన్ చెయ్యు, నేను నీతో మాట్లాడాలి అంటాడు. సిగ్నన్, నేను ఓపెన్ చేయడం నాకు ఇష్టం లేదు, నీ మీద నేను కోపంగా ఉన్నాను, నీ పర్సనల్ చెఫ్ దగ్గరికి వెళ్ళు, నీకోసం నేను ఏమీ చేయలేని అంటుంది. అప్పుడు లూజిన్, నువ్వు నాకు కేవలం చెఫ్ మాత్రమే కాదు, నువ్వు నాకు చాలా స్పెషల్, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇప్పుడు డోర్ ఓపెన్ చేయి అంటాడు. సిగ్నల్ సిగ్గుపడుతూ, నేను ఈ ప్రపంచంలోనే అందరికంటే అందమైన అమ్మాయిని చెప్పండి, అప్పుడు డోర్ ఓపెన్ చేస్తానని అంటుంది. అందరికంటే అందమైన అమ్మాయిని చెప్తాడు. ఇది విని ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత ఇద్దరూ కలిసి దగ్గరలో ఉన్న తన ఫ్లాట్ బిల్డింగ్ పైకి వెళ్తారు. అక్కడి నుంచి ఇద్దరూ అస్తమిస్తున్న సూర్యుని చూస్తాడు. అలా అస్తమిస్తున్న సూర్యుని చూడడం ఆమెకి చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఎమోషన్స్ని ఒకరితో ఒకరు పంచుకుంటూ ఉంటారు. అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ రోజుటి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.